ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు విన్నటువంటి బిడ్డలు, ఆయనకు లోబడిన బిడ్డల విషయములో, తన బిడ్డల విషయములో చెప్తున్నాడు కదా, మీరు వేడుకుంటే మీకోసము ఆదరణకర్తను పంపిస్తా. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడయ్యా అంటే సత్యములోనికి నడిపిస్తాడు. ఏ సత్యము? క్రీస్తు అనే సర్వసత్యములోనికి నడిపిస్తా. ఈ రోజున సత్యము కనబడకుండా, సత్యములో నిలబడకుండా, ప్రభులో నిలబడకుండా భ్రమపరిచే ఆత్మలు బొల్లుడు చాలా ఉన్నాయి, బోలుడన్ని ఉన్నాయి. భ్రమపరుస్తూ ఉంటుంది. దేవుల్లో ఉన్నట్టుగానే, ప్రార్థన చేస్తున్నట్టుగానే, పాటలు పాడుతున్నట్టుగానే దేవుని సన్నిధిలో ఉన్న భ్రమపరిచేవి ఎన్నో ఉన్నాయి. కానీ సత్యములో నిలబడతల్లా, ప్రభువులో నిలబడతల్లా. ఏ కష్టం వచ్చినా తొలిగిపోవటమే, ఏ ఇబ్బంది వచ్చినా తొలిగిపోవటమే, ఏదొచ్చినా కానీ ఇదిగో తొలిగిపోయేటువంటి రీతిలో ఉంది. అలా కాదట. నీవు నేను ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నిలబడాలి సర్వసత్యములో. దేవునికి స్తోత్ర. యేసులో నిలబడితేనే నీవు ఆయన కార్యాలు చూడగలుగుతావు. నీలో నాలో కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యములు నీవు కన్నులారా చూడగలుగుతావు. నిలబడాలి సర్వసత్యములో, సర్వసత్యములో నిలబడాలి. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని యొక్క సర్వసత్యములో నిలబడతారో, ఇదిగో నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ కష్టములు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు ఎదురవుతున్నా నిలబడితే దేవుడు నీ కోసము దాచిన ఫలములు పరలోకములు ఉన్నవి, అవి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్ర. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా పౌరస్థితి ఇక్కడ కాదు, నా ధనం ఇక్కడ కాదు, నా భాగ్యం ఇక్కడ కాదు, నాకున్న స్థితిగతులు ఇక్కడ కాదు, నాకున్నది ఏది ఇక్కడ కాదు, పరలోకములో ఉన్నది అంటాడు. చెప్పలు కొడతా ఒకసారి. ఈ రోజున మనుషులందరూ చూచేది ఈ లోకములోని. ఎంత సంపాదించావు, ఎంత ఇల్లు కట్టావు, ఎంతగా పెళ్లి చేసావు, అది ఘనంగా చేసావా ఘనహీనంగా చేసావా, ఎంతమందిని పిలిచావు, వందల సంఖ్యలో పిలిచావా, వేల సంఖ్యలో పిలిచావా, అన్ని పెట్టావా, ఇయే చూస్తారు. కానీ సర్వసత్తులో నిలబడ్డావా లేదా అనేది చూడరు ఇక్కడ. అందుకోసమే ఆ యొక్క పెళ్లిలో కూడా, కానాని పెళ్లిలో కూడా మరియతో యేసయ్య మాట్లాడతా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అమ్మా ఎందుకు నువ్వు తొందరపడుతున్నా, నా సమయం ఇంకా రాలేదని చెప్పి అలా ఉన్నప్పుడు శిష్యులతో చెప్తుంది కదా, ఆయన మీతో చెప్పింది ఎస్. ఎప్పుడంటే ఆయన మీతో చెప్తాడు, సర్వసత్యములో నిలబడమన్నాడు. ఈ శిలువ ధ్యానములలో నీవు నిలబడాల్సి ఉంది, దేవుని సన్నిధిలో నిలబడాల్సి ఉంది. ఎప్పుడైతే నిలబడతావో ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరింపబడతావు. నీ కుటుంబము తక్కువగా కనబడచ్చు, ఎవరిలో ఎన్నికగా ఉండకపోవచ్చు. ప్రభు ఎన్నిక చేసి నిన్ను నూరంతలుగా